బాగుందిరా, చాలా బాగుంది. చాటుగా ఫీజులు కట్టావు, పుస్తకాలు పంపించావు. ఇంకే పోస్ట్లో మంగళసూత్రం కూడా పంపించాయి. అది ఎవరి చేత కట్టించుకొని లేచిపోద్ది. నువ్వు ఎస్టీడీ బుత్తులో కూర్చొని విషాద గీతాలు పాడుకుంది కానీ. బాబాయ్ లేకపోతే ఏంట్రా, ఎన్నాళ్ళు లేదా చాటుగా సాయం చేస్తావు? వెళ్ళిపోయి నీ మనసులో మాట చెప్పాయి. అంత ధైర్యం లేకే కదా బాబాయ్ ఈ కొరియర్ సర్వీస్ లో ప్రొసీడ్ అవుతున్నాను. పుస్తకాలు మట్టి మశానం అయితే కొరియర్ సర్వీస్ లో పంపించొచ్చురా, మనసు ఎలా పంపిస్తావు? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, నీది అసలు బుర్ర అయితే అర్థం కావడానికి. డైరెక్ట్ డైలింగ్ లాగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓ గిఫ్ట్ ఇచ్చి మనసులో మాట చెప్పేసాయి. కారణం లేకుండా గిఫ్ట్ ఇస్తే ఏం బాగుంటుంది బాబాయ్? కారణం ఎందుకు లేదమ్మా, ఉంది. రేపు అంజలి పుట్టినరోజురా. నిజంగానా? అవునరా, నీ మీద ఒట్టు. మంచి గిఫ్ట్ ఒకటి పట్టు, అంజలి చేతిలో పెట్టు. అలాగే బాబాయ్. ఒరే శ్రీనివాస్, మంచి అవకాశం చెడగొట్టుకోకురా. ఓకే. హ్యాపీ బర్త్డే టు అంజలి. శ్రీ Bye. My heart is beat. Wow. హ్యాపీ బర్త్డే టు అంజలి. ఈరోజు అంజలి బర్త్డేనా? నాకు తెలియలేదే. స్వీట్ తీసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బ్యూటిఫుల్ ప్రభు, నా కోసం తెచ్చావా? నా బర్త్డే నీకెలా తెలుసు? ఇష్టమైన మనిషి గురించి ఇష్టమైన వివరాలు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదులే అంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు వెల్కమ్. రారా సీను. రే, ఈరోజు ఎంత గ్రేట్ అయినా తెలుసా? అంజలి బర్త్డే. రా రా రా, వచ్చి విషెస్ చెప్పు. రారా రా, ఇదిగో స్వీట్ తీసుకో. ఓ, గిఫ్ట్ తీసుకురాలేదని ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, ఇది నువ్విచ్చిందే అనుకో. ఏ అంజలి? గిఫ్ట్ ఇవ్వడానికైనా గ్రీటింగ్స్ చెప్పడానికైనా మనసులో అభిమానం ఉండాలి ప్రభు. నేను వస్తాను. రే సారీరా, ఏదో క్యాషువల్గా గిఫ్ట్ కనిపిస్తే చేతిలోకి తీసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా అంజలి వచ్చింది, ఇచ్చేసాను. ఫీల్ అయ్యావా? ఫీల్ అవుతున్నాను రా. నీలాంటి వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా డబ్బు వాడుకున్నావు, నా మంచితనాన్ని వాడుకున్నావు. కానీ ఈరోజు నా మనసుతోనే ఆడుకున్నావు కదరా. ఎక్కడో ఓసారి ఫ్రెండ్షిప్ గురించి ఓ కొటేషన్ చదివాను. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినప్పుడు నీ వైపు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు అని. కానీ నిన్ను చూస్తుంటే స్వార్థానికి స్నేహాన్ని వాడుకునేవాడే నా స్నేహితుడంటే అని అనిపిస్తోందిరా. ఏంటి హడావుడి కదే, ఆనందం. ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకున్న నా శ్రేయోభిలాషిని ఈ రోజు కలుసుకోబోతున్నానన్న సంతోషం. ఏంటి, ఆ శ్రేయోభిలాషిని కలుసుకోబోతున్నావా? ఎవరో నీకు తెలియదు కదే. తెలుసుకుందామని ఉత్తరం రాశాడు. నిజమా? అవును. ఈరోజు సాయంత్రం 6 గంటలకి అష్టలక్ష్మి దేవాలయం రమ్మని రాశాడు. అయితే మేము వస్తామే. అమ్మా, అది మాత్రం కుదరదు. ఎవ్వరికీ తెలియకుండా నన్ను ఒక్కదాన్నే రమ్మన్నాడు కనుక.
కొంచెం సేపు కనపడకుండా థ్రిల్ చేద్దాం. హాయ్ అంజలి. ప్రభు 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 నువ్వు మ్మ్. ఎస్ నువ్వే. నా ఊహ నిజమైంది, నా ఆలోచన కరెక్ట్ అయింది. నేను ఎప్పుడూ అనుకున్నాను ఆ శ్రేయోభిలాష్ నువ్వే అయి ఉంటావని. మై గాడ్, ఇంతకాలం కనిపించిన దేవుళ్లాగా సాయం చేసింది నువ్వే అన్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. ఇంత మంచి స్నేహితుడు నాకు ఇచ్చిన ఆ దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రా ప్రభు. ఏయ్ అంజలి, రేయ్, నువ్వు ఇలా డెడ్ అయిన ఫోన్లో సైలెంట్ గా ఉంటే కుదరదురా. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఏం ఆలోచించడు బాబాయ్. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోలేని అంజలి ఆ ప్రభుకి దగ్గర అవుతోంది. అన్నీ తెలిసి కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో నేనున్నాను. ఒరేయ్, నువ్వు ఇలా వేదాంతం మాట్లాడితే ఎలారా? నువ్వు అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా? పెళ్లి చేసుకుని ప్రేమించు, వెరీ సింపుల్. ప్రేమకే గతి లేకపోతే పెళ్ళెలా బాబాయ్? అరే, ఆ విషయం నాకు వదిలే. నేను మాధవరావు గారితో మాట్లాడి ఆ అమ్మాయికి నీకు వివాహం అయ్యే ఏర్పాటు నేను చేస్తా కదా. బాబాయ్ నువ్వేమీ వరి అవ్వద్దు. నిజమా? ఆ, ఆయన ఒప్పుకుంటే నేను చాలా అదృష్టవంతుడి బాబాయ్. ఒప్పుకోపోవడానికి మాధవరావు గారు మాయరోగమా? 10,000 రూపాయలు జీతం, పరువైన కుటుంబం, అందమైన స్వరూపం. అసలు నీ అంత మంచి మాధవరావు తపస్సు చేస్తే మాత్రం దొరుకుతాడా? రే, నువ్వు ఎప్పట్లో సంతోషంగా ఉండు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల చేపల చెరువులు, 3 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్న మావాడిని మీ అమ్మాయికి ఇచ్చి చేయాలా? అవన్నీ లేవని నువ్వేగా చెప్పావు. అప్పుడెప్పుడో చెప్పావంటే ఇప్పుడు మా వాడు చేస్తున్న ఉద్యోగం ఏంటి? బాటా కంపెనీలో ఎక్స్ట్రాండరీ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 9,999 రూపాయల శాలరీ. అటువంటి వాడు మీ అమ్మాయిని ఎగేసుకొని చేసుకుంటాడు అనుకున్నావా? అది కాదు బాబాయ్, మా అమ్మాయి అంటే అబ్బాయి ఇష్టపడుతున్నట్టు. వాడెవడండి ఇష్టపడడానికి? తొర్రాడు పార్వతం ఇష్టపడాలి, నేను ఇష్టపడాలి. ఆ మాటకు వస్తే తొర్రాడు యావత్తు ఇష్టపడాలి. ఇదిగో నువ్వు తలుచుకుంటే అందరూ ఇష్టపడతారు. ఇక బాధ్యత అంతా నీదే. ఏదో చెయ్యి బాబాయ్, నువ్వే చేయాలి, నీదే భారం. ఏయ్, ఏదో పెద్దరిగా వంట కడుతున్నావు కాబట్టి తప్పేదే ఉంది. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. చాలా నువ్వు వెళ్ళు. యా! అరే సినయ్య, బాబాయ్. సినయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీ పంట పండిందిరా, అదృష్టం ఎగురొచ్చి నీ ఒళ్ళో వాలిందిరా. ఏంటి బాబాయ్ ఇంత ఆనందంగా ఉన్నావు? ఆనందం అంటే మామూలు ఆనందం కాదురా, పరమానందం, బ్రహ్మానందం. టెలిఫోన్ కనిపెట్టినప్పుడు గ్రహం బెల్ కూడా ఇంత ఆనందపడి ఉండడురా. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. అసలు విషయం ఏంటో చెప్పు బాబాయ్. మామూలు విషయం కాదురా, అంజలి ఫాదర్ మాధవరావు గారు ఆ. నీ పెళ్లి కొప్పుకున్నాడు రా బాబు. బాబాయ్ వదలండి. సారీ అండి, ఆనందం ఎక్కువైనప్పుడు పక్క వాళ్ళని కౌగలించుకోవటం మా తొర్రేడు వాళ్ళకి అలవాటు. మంచి అలవాటే. చిచి. ఒరేయ్, నువ్వింకా ఆలస్యం చేయొద్దురా. వెంటనే మీ అమ్మని పిలిపించు, అంజలి మెడలో తాళి కట్టు. యా!